గజ్జికాయలు చూద్దాం. వేడివేడిగా ఉన్నాయండి. చూసారండి ఎంత బాగా వచ్చినాయి నువ్వుపప్పుతో గజ్జికాయలు. చాలా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఒక సబ్స్క్రైబర్ అండి గజ్జికాయలు చేయమన్నారు, ఇప్పుడు చేస్తున్నానండి. కొంచెం మైదా పిండి అండి, కొంచెం సాల్ట్ అండి, కొంచెం ఆయిల్, ఒక స్పూన్ కరాచీ నూక అండి, అది తెల్లనూక ఉప్మా నూక ఉంటుంది కదండి అది. ఇప్పుడు కలుపుకోవాలండి. కలుపుకున్నానండి. ఇప్పుడు గోరచ్చని నీళ్ళు వేసుకుంటున్నాను నేను. నాకు ఈ గజ్జికాయలు దేవుడి కాడ కూడా పెడతానండి. దేవి నవరాత్రులు కదండి, ప్రసాదం కింద పెడతాను. నేను గజ్జికాయలు లోపల పూర్ణం ఏమెట్టేస్తున్నానంటే నువ్వుపప్పు బెల్లం అండి, సిమ్లు అంటారు కదండి, నువ్వుపప్పు బెల్లంతో లోపల పూర్ణం పెడుతున్నాను. గజ్జికాయల లోపల కొబ్బరితో కాదండి. ఇంకోండి చూడండి, ఇలాగా కలిపినండి, పక్కన పెట్టుకుందాం. గజ్జికాయల్లోకి పూర్ణం కావాలని కదా బెల్లం. ఇంకోండి నువ్వుపప్పు మిక్సీ కొడుతున్నాను. ఇంకోండి ఇలా వచ్చింది. దీన్ని పక్కన తీసుకున్నప్పుడు ఇప్పుడు చపాతీలు ఒత్తుకుందామండి. చపాతీ కింద వేసుకొని ఇంకోండి చేసుకున్నాక నేను తెచ్చుకెళ్ళి ఇంకా పెట్టుకొని మనం ఎక్కువగా పెట్టుకున్నా బాగుంటుందండి. ఇది బలం కూడాను, వెన్నుపూసకి చాలా మంచిది ఈ సిమ్ములు అనేది. అందుకే గజ్జికాయల్లో నేను సిమ్లు పెడుతున్నానండి. నువ్వుపప్పు బెల్లం ఆరోగ్యానికి మంచిది. ఇంకోండి ఇలా పెట్టుకోనండి, మళ్ళీ చేసుకుందాం. వెన్నుపూసకి బలం కాబట్టి నేను సిమ్లు వేసానండి. సిమ్లు అంటే కొంతమందికి అర్థం అవ్వదు. బెల్లం నువ్వుపప్పు అండి, అది చాలా మంచిది.
ఇవన్నీ ఇంకా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నాన్ స్టిక్ పెట్టండి, ఆయిల్ వేసుకుంటాను. గ్యాస్ మీద ఆయిల్ వేసుకుంటాను. నూనె కాగిందండి. ఇప్పుడు చివర్లు బాగా నొక్కండి చేసుకున్నప్పుడు, లేకపోతే ఇడిపోతాయి. వేగనిద్దామండి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. చూడండి అయిపోయినాయండి. ఇంకా రెడీ అండి నువ్వుపప్పుతో గజ్జికాయలు. చూద్దాం వేడిగా ఉన్నాయండి. చూసారండి ఎంత బాగా వచ్చినాయి నువ్వుపప్పుతో గజ్జికాయలు. చాలా మంచిదండి ఇది. లైక్స్